Yeah, praise the Lord, everyone, in the name of Lord Jesus Christ of Nazareth. అయితే ఈరోజు with the inspiration of Holy Spirit, nothing is impossible with Jesus. యేసులో ఏది అసాధ్యము లేదు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ అ క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్. భూమిని శూన్యం ఉన్నప్పుడే ఆయన ఇంత సృష్టించినట్ట, ఇంత ఈ భూమిని, ఈ టెక్నాలజీ. కాబట్టి ఈ భూమిలో ఉన్న సమస్తము, ఈ భూమి బయట ఉన్న సమస్తము, ఈ భూమితో సహా ఆయననే సృష్టించింది. కాబట్టి ఆయనకు ఏది అసాధ్యము లేదు. henceforth జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ క్రియేటర్, సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. అయితే ఈ వాక్యం ఎందుకు మీకు చెప్తున్నా అంటే, మీ జీవితంలో కూడా ఇంపాసిబుల్ పరిస్థితి ఎటువంటిదో అయినా యేసు ప్రభువు ద్వారా అది సాధ్యం పరచుకోవచ్చు. ఎస్, బైబిల్ ఒక వాక్యం ఉంటుంది, చెత్త కుప్పలో పడి ఉన్న మనిషినంట రాజు స్థాయిలో ఆశీర్వదించే, బ్లెస్ చేసే దమ్మున దేవుడు అంట యేసు ప్రభు. చెత్త కుప్ప, ఒక బెగ్గర్, ఒక అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, ఆయనకి ఏం హోప్ ఉంటుంది? ఆయన రాజు అవుతాడు అనే ఆలోచన ఆయనకు ఉంటాయా? కానీ వాళ్ళని కూడా రాజు చేసే స్థాయికి యేసు ప్రభు ఆశ్రయించగలుగుతాడు. సో సమస్తము సాధ్యమే యేసు ప్రభు దాంట్లో. కాబట్టి యేసు ప్రభుని నమ్మి సమస్తము సాధ్యపరచుకుందాం మనం. నా జీవితంలో కూడా ఎన్నో ఇంపాసిబుల్ థింగ్, అంటే ఒక మామూలు మనిషిగా నేను ఉన్నా, కానీ యేసు ద్వారా ఎన్నో గొప్ప సంగతులు నేను సాధించుకున్నా. సో మీరు కూడా యేసు ప్రభుని నమ్మి ఆయన నామంలో గొప్ప గొప్ప ఈ భూమి మీద మీరు సాధించాలి. ఎందుకంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ జీసస్ ఆర్ విత్ జీసస్, బికాస్ ఈజ్ ఎ క్రియేటర్. గో సర్చ్ యువర్ గోల్. నీ గోల్ని దేవునిలో, యేసులో వెంబడించు, నువ్వు పొందుకుంటావు. గాడ్ బ్లెస్ యూ.